ప్రతి తల్లికి ఉండే ఒక కామన్ క్వశ్చన్, మన బేబీకి అన్ని న్యూట్రియంట్స్ అందుతున్నాయా లేవా, వాళ్ళు వెయిట్ ఎందుకు గెయిన్ అవ్వడం లేదు, ఒకవేళ న్యూట్రియంట్స్ అన్నీ అందినా అంతా బాగానే తింటున్నారు కదా, మరి వెయిట్ ఎందుకు పెరగడం లేదన్నది ప్రతి మదర్కి ఉండే కామన్ క్వశ్చన్. మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పిల్లలు హెల్తీగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. యాక్టివ్గా ఉన్నారా లేదా అన్నది మనం ఫస్ట్ చూసుకోవాల్సిన విషయము. సో హెల్తీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు అనేటప్పుడు వాళ్ళ ఏజ్కి తగ్గ ఐడియల్ వెయిట్ అంటూ ఒకటి ఉంటుంది. అది ఉన్నారా లేదా అన్నది మనకి బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఏంటి అంటే, వాళ్ళు వెయిట్ గెయిన్ అయినప్పుడు కూడా హెల్తీ వేలో అవుతున్నారా, అన్హెల్తీ వేలో అవుతున్నారా అన్నది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఏదో జంక్ ఫుడ్ తింటూ వెయిట్ గెయిన్ అయిపోయి అలా ఉంటే అది కరెక్ట్ కాదు కదా. అలా ఉండే వెయిట్ వల్ల ఏం ఉపయోగం, అది ఒబెస్ అయిపోతారు. వాటి వల్ల ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళు ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలి అండ్ హెల్తీ వెయిట్లో ఉండాలి అంతే. వాళ్ళు లావుగా ఉండాలి అని అనుకోకండి, హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అని అనుకోండి. ప్రోటీన్స్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ప్యాక్ అయిన ఒక కాంబో అనమాట ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్నది. జనరల్గా 6 months అప్పటి నుంచి మనం వాళ్ళకి సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా. స్టార్ట్ చేయగానే వెంటనే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇంట్రడ్యూస్ చేసేయద్దు. 8 months అప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ వాళ్ళకి మెత్తగా చిన్నగా మనం అలవాటు చేయాలి. వెంటనే డ్రై ఫ్రూట్స్ పౌడర్ పెట్టడం కరెక్ట్ కాదు. 8 months నుంచి స్టార్ట్ చేసి ఈ పౌడర్ 2 years 3 years ఎంతైనా తర్వాత పెరిగే కొద్దీ వాళ్ళు పాల్లో కలుపుకొని అయినా తాగొచ్చు. వాళ్ళు టీనేజ్కి వచ్చాక కూడా అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి ఇందులో. సో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కోసం అని చెప్పి నేను ఒక కప్ ఏమో జీడిపప్పు, ఒక కప్ ఏమో బాదం పప్పులు, ఇంకొక కప్ ఏమో వాల్నట్స్, ఇంకొక కప్ ఏమో పంప్కిన్ సీడ్స్, ఇంకొక కప్ ఏమో సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను అండ్ ఒక కప్ ఏమో గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ పౌడర్ అనొచ్చు అన్నీ కలిపి. సో ఇనీషియల్గా జీడిపప్పుని ఇలా ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ ఫస్ట్ కొంచెం హీట్ చేశాక జీడిపప్పు వేసి కొంచెం ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకున్నాను అనమాట. చిన్న కలర్ మారాలి, మొత్తం మాడిపోకూడదు. సో సిమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉండాలి. సో దాని తర్వాత సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ నేను ఇలా గ్రౌండ్ నట్స్ తీసుకొని వేయించుకుంటున్నాను. ఇది కూడా చిన్న కలర్ రావాలి చూసుకోండి, సిమ్లోనే వేయించుకోండి. కొంచెం మీడియంలో పెట్టి అటు ఇటు వెళ్ళిపోతే మాడిపోతాయి. యాక్చువల్గా ఏంటి అంటే, చాలామంది డ్రై ఫ్రూట్స్ పౌడర్లో యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కాబట్టి ఇది వేయరు గ్రౌండ్ నట్స్ అన్నది. కానీ గ్రౌండ్ నట్స్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ మనం ఇంకా చిన్నపిల్లలకి ఎలా అందించగలుగుతాము, వాళ్ళకి ఇంకా పళ్ళు కంప్లీట్గా రావు, వాళ్ళేం నవిలు తినలేరు, అలా అని చెప్పి వాళ్ళకి ఇది పెట్టకుండా మానేయలేము. సో కంపల్సరీగా ఇదైతే నేను యాడ్ చేసుకుంటాను. సో ఇది యాడ్ చేసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ అంటామో లేకపోతే ఒక విధంగా ఏంటో మీరే డిసైడ్ అవ్వండి. ఏంటి అంటే, ఇవి యాడ్ చేయడం వల్ల మనకి పౌడర్ పొడిగా రాదు, కొంచెం ముద్దలా వస్తుంది. కానీ ఇట్స్ ఓకే, ఫైన్. ఎలా వస్తుంది అనేది కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ కాదు కదా, పిల్లలకి వెళ్తుందా లేదా అన్నది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ బాదం పప్పు కూడా ఇలా వేయించుకుంటున్నాను సేమ్ అదే ప్యాన్లోని. ఇలాగ అన్నీ కలిపి వేయించుకుంటే బాగా వేగవన్నమాట. సో ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్కటి వేయించుకుంటున్నాను. బాదం పప్పు కొంచెం ఇలా కలర్ మారాలి, చూసారు కదా, మాడిపోకుండా చిన్న తొక్క కొంచెం కలర్ మారాలి, అలా వచ్చే వరకు వేయించుకోండి. లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి. నెక్స్ట్ వాల్నట్ వేయించుకుంటున్నాను. ఈ వాల్నట్ ఏంటి అంటే, బేసిక్గా ఇలాగా వీటిలాగా కలర్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం హీట్ ఎక్కి ఒక చిన్న మంచి అరోమా వస్తుంది, చాలా చిన్నది, వెంటనే తీసేసేయండి లేకపోతే మాడిపోద్ది. వాల్నట్ కొంచెం ఈజీగానే వేగిపోద్ది అనమాట, చూసుకోండి జాగ్రత్తగా. జనరల్గా మనం పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి సాలిడ్ స్టార్ట్ చేసిన కొన్ని మంత్స్ అప్పటి నుంచే డ్రై ఫ్రూట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, ఇలాగా వాళ్ళకి అందాల్సినవన్నీ బాడీకి అందుతాయి. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, వాళ్ళకి ఫ్యూచర్లో నట్ ఎలర్జీస్ ఉండవు. చాలా మీరు వినే ఉంటారు, చాలామందికి ఈ నట్స్ పడవు, ఇది పడదు, బాదం పప్పు పడదు, ఇది అది అంటారు. సో మనం ముందే కొంచెం ఎర్లీ ఏజ్లోనే ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, ఇలాగా ఫ్యూచర్లో వాళ్ళకి నట్ ఎలర్జీస్ కూడా ఉండవు. అండ్ మదర్స్కి అందరికీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అందరికీ ఉండే ఒక కామన్ ప్రాబ్లం ఏంటి, అదే పిల్లలు ఫుడ్ తినడం లేదు. సో వాళ్ళకి ఫుడ్ ఏదో విధంగా పెట్టాలి, ఫుడ్ పెట్టడమే కాకుండా హెల్దీ ఫుడ్ పెట్టాలి. సో అలాంటప్పుడు ఏంటి, ఇలాంటి మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్, నట్స్ పౌడర్ చేసేసుకొని వాళ్ళు ఏం తింటున్నారో అందులో ఇది కొంచెం మనం మిక్స్ చేసేసాం అనుకోండి, వాళ్ళకి తెలియదు అండ్ వాళ్ళకి అందాల్సినవన్నీ కూడా బాడీకి న్యూట్రియంట్స్ అందిస్తాయి అనమాట. సో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ తీసుకొని ఇలా వేయించుకుంటున్నాను. సో ఈ పంప్కిన్ సీడ్స్ ఏంటి అంటే, ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోండి, అసలు మాడకూడదు. కానీ వేగాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒక అద్భుతమైన స్మెల్ వస్తుంది
వస్తుంది. ఆ స్మెల్ రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ తీసేసేయండి. స్మెల్ వస్తుంది కదా అని ఆ పీచేస్తూ స్మెల్ పీచే ఆనందంలో మర్చిపోకండి, మాడిపోతాయి. సో స్మెల్ రాగానే వేగాయని మనకు బాగా తెలుస్తుంది. సో వెంటనే తీసేసుకోండి ప్లేట్లోకి చల్లార్చడానికి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని సేమ్ ఇలానే వేయించుకోండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కొంచెం వేగగానే మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో వెంటనే తీసేసేయండి. పౌడర్ని మనమైతే రాగి జావలో కానీ లేకపోతే మక్కానా సెర్లెక్లో కానీ నార్మల్ సెర్లెక్లో కానీ ఏ సెర్లెక్లో అయినా రైస్లో అయినా మనం ఎలాగో స్వీట్ డేట్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఎందులో అయినా మిక్స్ చేసి వాళ్ళకి పెట్టేయచ్చు అనమాట. ఇంకా ఏమైనా ఫ్రూట్ ప్యూరీస్ కానీ వెజిటేబుల్ ప్యూరీస్ కానీ ఇస్తే ఇంకా 6 months ఆ టైంలో అందులో కూడా మనం మిక్స్ చేసి వాళ్ళకి పెట్టేయచ్చు. ఇంకా డేట్స్ అది యాడ్ చేస్తే కొంతమంది ఇంకా ఇష్టంగా తింటారు. డేట్స్ లేకపోయినా వాళ్ళకి అలవాటే అంటే ఫైన్, ఎలా అయినా ఓకే. మీరు కావాలంటే నేను చెప్పినట్టు డ్రై డేట్స్ పౌడర్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని వేయించి తీసుకున్నాక ప్లేట్లో ఇలా పెట్టుకొని ఇది బాగా చల్లార్చుకోవాలి. బాగా చల్లారాలి. ఇవన్నీ చల్లారిన తరువాత మనం మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాం. పౌడర్ని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని బయటే స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే ఫైన్. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాడే ఒక 1/2 hour ముందు తీసి బయట పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకుంటున్నాను. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నెంబర్ 1, 2, 3 అని ఉంటుంది కదా మిక్సీ పైన, నెంబర్ 1లోనే పెట్టి చేసుకోండి. 2, 3లో పెట్టేస్తే ఏంటి అంటే నార్మల్గానే మనము గ్రౌండ్ నట్స్ వేసుకోకపోయినా 2, 3లో పెట్టి మీరు మిక్సీ చేశారనుకోండి ఫాస్ట్గా కొంచెం ముద్దగా అయిపోతుంది. మనం గ్రౌండ్ నట్స్ వేసుకున్నాం కాబట్టి 1లో పెట్టినా కూడా మనకు కొంచెం ముద్దగానే వస్తుంది. ఇదిగోండి కొంచెం ముద్దగా వచ్చింది చూసారా. సో నో ఇష్యూస్, ఇలానే వస్తుంది. ప్రాపర్గా గ్రైండ్ అవ్వడం ఇంపార్టెంట్. సో ఏదైనా నట్స్లా ఉండిపోయాయి అనుకోండి మళ్ళీ పిల్లలకి తినేటప్పుడు అడ్డుపడుతుంది అండ్ దానివల్ల చోకింగ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. సో ప్రతిదీ గ్రైండ్ అయిందో లేదో అనేది చూసుకోండి. అది కన్సిస్టెన్సీ కాదు మనకి. ఇప్పుడు నేనైతే తనయ్య కోసం స్వీట్ పొటాటో ప్యూరీ చేశాను. అందులో ఇదిగోండి 1 spoon డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేశాను. చేసి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇలా మనం ప్యూరీస్లో కానీ జావల్లో కానీ రైస్లో కానీ ఎందులో అయినా మనం కలిపి పిల్లలకి పెట్టచ్చు. సో ఇది ఏ టైంలో పెట్టాలి అంటే డే టైంలో ఎప్పుడైనా పెట్టచ్చు. మరి లేట్ నైట్స్ కాకుండా డే టైంలో పెడితే కొంచెం డైజెషన్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది కదా చేయడానికి డే టైం అయితే. సో ఇదండి డ్రై ఫ్రూట్స్ పౌడర్. వీడియో కనుక మీకు నచ్చినా కొంచెం ఉపయోగపడుతుందని అనిపించినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం మంచి ఫ్రెండ్స్ అవుదాం. ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్ని షేర్ చేసుకుందాం. బాయ్.